హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో విజయసాయి రెడ్డి గారి మీద రోజు రోజుకి ఆరోపణలు తీవ్రంగా ఎక్కువైపోతున్నాయి. అండ్ రీసెంట్గా ఎవరైతే శాంతి ఒక భర్త ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారికి అలాగే శాంతి గారికి ఇద్దరికి కూడా DNA పరీక్షలు నిర్వహించాలి, ఆ బిడ్డ ఎవరనేది తెలియాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇప్పటికి 2 రోజులుగా ఇవాళ 3వ రోజు అండి. మొత్తం సోషల్ మీడియా అంతా ఈ ముగ్గురు మీదే నడుస్తుంది చెప్పాలంటే. విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఇమీడియట్గా శాంతి గారు పెట్టారు, పెట్టి ఆయన్నే పెట్టి చెప్పమానండి మదన్ మోహన్ గారిని అన్నారు. సో నిన్న మదన్ మోహన్ గారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న మదన్ మోహన్ గారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి వివరంగా చెప్పాడు. ఆయన ఫస్ట్ నుంచి ఏం జరిగింది ఒక సుదీర్ఘ కథలాగా ఆయన 1 గంట మాట్లాడారు. సో ఈ ముగ్గురు వెర్షన్స్ విన్నాక సాధారణంగా ఎవరికైనా మదన్ మోహన్ చెప్పిన దాంట్లో న్యాయం కనిపిస్తుంది. ఎందుకంటే అసలు అతను అడుగుతున్నది ఒక్కటే, నాకు నా భార్య వద్దని చెప్పట్లేదు అతను. నా భార్యతో నేను ఉంటా, కానీ ఆ బాబు ఎవరికి పుట్టారో నాకు తెలియాలంటున్నాడు. నేను అమెరికాలో ఉండగా ఆవిడ కన్సీవ్ అయ్యారు, అది ఎట్లా సాధ్యం? తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆవిడ ఎటువంటి కమెంట్స్ చేశారంటే, శాంతి అన్న ఆవిడ, ఈ బాబుని నేను IVF ద్వారా ఆ పెద్ద ఆయనతో కన్నానని చెప్పింది ఆవిడ. నాకు అతనంటే చాలా ఇష్టం, విజయసాయి రెడ్డి గారు అంటే. విజయసాయి రెడ్డి గారికి మగ పిల్లలు, అసలు పిల్లలు లేరులేండి. ఇప్పుడున్న పాప కూడా పెంచుకున్న పాపని ఆవిడే చెప్పారు, మనకేం తెలియదు. సో అందుకని బాబుని కనిచ్చాను అని చెప్పింది. ఇంకొకసారి ఏమో లేదు శారీరకంగానే కన్నాను అని. ఇంకొక మాట ఏం చెప్పిందంటే 10-15 ఏళ్ళ ఆయన ఎలాగ పోతాడు, పోతే ఆస్తి మొత్తం బాబుకే వస్తుంది అని ఆ పాయింట్ కూడా చెప్పిందని. ఇట్లా రకరకాల వెర్షన్స్, అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలన్నీ ఆయన బయట పెట్టారు. అది కాకుండా ఆవిడ దేవాదాయ శాఖలో ఉండగా అసలు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు కలిశారు? ఆవిడ వైజాగ్ వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యా విజయసాయి రెడ్డితో సంబంధం ఏముంది? ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒక MP, కానీ ఈవిడ దేవాదాయ శాఖ అంటే కమిషనర్ తోటి ఆవిడ ఏదైనా ఉంటే మాట్లాడాలి, లేదు దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడాలి. ఆ రెండూ చేయకుండా అసలు ఈ దశపల్లా భూములు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఈవిడ కొనుక్కున్న విల్లా ఈవిడ కొనుక్కుంది అని నిన్న వాళ్ళ భర్త చెప్పారు. సో ఈ దశపల్లాకి ఈవిడ దేవాదాయ భూములు ఇచ్చిందా? సో ఇవన్నీ కూడా మాట్లాడాడు ఆయన. సో ఆ విల్లా కొన్నప్పుడు 60 లక్షల క్యాష్ విజయసాయి రెడ్డి భార్య తన చేతికి ఇచ్చిందని, ఆవిడ తనని అమెరికా నుంచి 1 వీక్ కోసం రప్పించిందని, రప్పించాక తను వచ్చాక ఫ్లైట్లో వెళ్ళాడు అక్కడికి, ఆ తాడేపల్లికి. అక్కడ క్యాష్ విజయసాయి రెడ్డి గారి భార్య ఇచ్చాక అది తీసుకుని కారులో వైజాగ్ వెళ్ళానని, ఆ తర్వాత చెక్కులంతా కూడా ఇచ్చారని, ఇట్లా చాలా చెప్పుకొచ్చాడు ఆయన. సో ఈవిడ అంటుంది నా జీతం 56,000 58,000 ఎంతో, నాకు కార్ అలవెన్స్లు అవి ఒక 30,000 25,000 వస్తాయి, నేను ఎట్లా కొంటాను ఈవిడ అంటుంది. ఈయనేమో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవన్నీ నేను చూపించాడు ఆయన, ఎవిడెన్స్లన్నీ. అసలు ఒక విల్లా కొనుక్కోవటం కోసం విజయసాయి రెడ్డి గారితో ఉందా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఈ శాంతి అన్న ఆవిడ ఏమంటుందంటే, సుభాష్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను, సుభాష్ రెడ్డి గారి బాబు అని ఈవిడ చెప్తోంది. దానికి నిన్న ఆయన ఏమన్నారంటే మదన్ మోహన్, నేను ఆ హాస్పిటల్కి అంతా వెళ్ళి ఆ డాక్టర్తో మాట్లాడాను, శ్రీదేవిని ఏదో చెప్పాడు ఆ డాక్టర్ పేరు. ముందే వీళ్ళు లింగ నిర్ధారణ చేసుకున్నారు బాబా పాప అని. బాబాని తెలిసాక రెగ్యులర్ చెకప్స్ చేయించుకుని అక్కడే డెలివరీ చేసుకుంది. నేను మొత్తం ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేశాను అన్నాడు ఆయన వైపు నుంచి వెరిఫై. ఆవిడ సుభాష్ రెడ్డి అంటాడు, సుభాష్ రెడ్డి అన్న ఆయన ఫోన్లో చెప్పాడు, ఈ బాబు నాకు సంబంధం లేదు, నా భార్యను నేను వదలలేదు. ఈవిడేమో సుభాష్ రెడ్డి భార్యను వదిలేశాడు, ఆయనకు కూతురు నేను చూసుకుంటానని చెప్పాను, మేము పెళ్లి చేసుకున్నామని ఆవిడ చెప్తాను. ఆయన బయటికి రాలేదు కానీ ఆయన ఫోన్లో చెప్పాడు. అయితే ఇప్పుడు మేమిద్దరం విడాకులు తీసుకోలేదని ఈయన అంటాడు మదన్ మోహన్. ఆవిడేమో మా కులాచారం ప్రకారం తీసుకున్నామని ఆవిడ అంటుంది, అంటే కోర్టుకు వెళ్ళి తీసుకోలేదని. బట్ షీఈ్ ఎ లాయర్ ఎట్ ద సేమ్ టైం. ఆయన లా చదివాడు మదన్ మోహన్ కూడా. సో ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు 3 ప్రెస్ మీట్లు అయ్యాయి. ఇంకొకళ్ళు ప్రెస్ మీట్ ఎవరు పెట్టాలంటే సుభాష్ రెడ్డి పెట్టి క్లారిటీ ఇవ్వాలి. ఇచ్చాక ఒకవేళ సుభాష్ రెడ్డి నిజంగానే అతనికి సంబంధం లేదంటే, అక్కడ తండ్రి పేరు మాత్రం సుభాష్ రెడ్డి అని రాసింది హాస్పిటల్లో. తండ్రి పేరు దగ్గర సుభాష్ రెడ్డి అని రాసింది, అది ఆయనే చెప్పారు మదన్ మోహన్. కాబట్టి ఈ కొడుకు సుభాష్ రెడ్డి కొడుక లేదు విజయసాయి రెడ్డి కొడుక నాకు తెలియాలంటాడు ఆయన. నాకు DNA టెస్ట్ కావాలని. నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ విషయాలు మాట్లాడకుండా
ఎందుకు దీన్ని అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడి వేరే టాపిక్ మాట్లాడాడు. ఏదో పేపర్ పెడతా, ఛానల్ పెడతా, అవన్నీ ఏదో మాట్లాడుకున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు. ఎవరు? మదన్ మోహన్. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు ఒప్పుకుని DNA టెస్ట్కి వచ్చాక ఆయన తండ్రి కాదు అని తెలిస్తే నేను క్షమాపణ చెప్తాను, కాళ్ళ మీద పడి దండం పెడతానని చెప్పాడు. అది కూడా చెప్పాడు ఆయన. సో శాంతి అన్న ఆవిడ అంటుంది నాకు అతనితో సంబంధం లేదు అంటుంది. ఇతను అంటాడు నాకు 2 కూతుళ్ళు ట్విన్స్, నా కూతుళ్ళకి నేను ఏం చెప్తాను, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో నా పిల్లల కోసం నా భార్య కావాలంటాడు. ముందు నిన్ననే అన్నాడు ఆ మాట. అది కూడా బాధపడ్డాడు ఆయన, ఏడ్చాడు లిటరల్గా, చాలా ఎమోషనల్ అయ్యాడు ఆయన. సో ఇప్పుడు విజయసాయి రెడ్డికి అసలు ఎందుకు ఇంత ఇష్యూ అయింది అంటే, ఇప్పుడు అతను ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక రాజకీయ నాయకుడు. మరి రాజకీయ నాయకుడుగా ఉండి ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన పని అతనికి ఉంది కదండి. ఎందుకంటే ఇచ్చి తీరాలి, అతను ప్రజల మనిషి కాబట్టి. అదే మామూలుగా అతను రాజకీయ నాయకుడు కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు, ఒక మామూలు బిజినెస్ మ్యాన్ ఇంకేదో అనుకుందాం, అప్పుడు ఎవడు పట్టించుకోడు కదా. అందులో విజయసాయి రెడ్డి మామూలు మనిషి కాదు కదా. ఇప్పుడు ఈయన అన్నాడు, భార్య చెప్పిందిట, నువ్వేమైనా ఎక్కువ తక్కువలు చేసావంటే నేను లేపేస్తారు వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఎవరు? శాంతి భర్తని, మదన్ మోహన్. ఆ మాట కూడా చెప్పిందని ఆయనే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మదన్ మోహన్ విషయాన్ని తీసుకుంటే అతను ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిజంగానే విజయసాయి రెడ్డిని ఎదుర్కోలేడు. ఆవిడంటుంది దేవాదాయ శాఖలో ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేయాలి అని అడిగింది. కరెక్టే, ఇది నీ వ్యక్తి. సస్పెన్షన్ లో కూడా ఉంది అంటుంది. సస్పెన్షన్ లో ఉంది, మరి ఇప్పుడు మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసారు లేదా మనకు తెలీదు. విషయం ఏంటంటే ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడికి, ఈయన రాజకీయంగా ఎదుర్కోలేడు కాబట్టి, మళ్ళీ ఆర్థికంగా కూడా లేదు కదా. ఇప్పుడు జగన్ మాటల్లో చెప్పాలంటే అంతంత మాత్రం ఈయన కూడా ఆర్థికంగా, కాబట్టి ఆయన కంప్లైంట్ అక్కడ ఇచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఈవిడ అంటుంది అక్కడ ఎందుకు ఇచ్చాడు అని అడిగింది. తర్వాత నేను సుభాష్ రెడ్డిని భర్తగా చేసుకున్నాను, నేను ఈ పిల్లాడు ఆయనకే పుట్టాడు, నిన్న కూడా క్లారిటీ ఇచ్చింది. ఈయన మాత్రం ఇదే వితండవాదం మీద ఉన్నాడు. ఇకపోతే ఈయన మదన్ మోహన్ ఎందుకు బయటకు వచ్చాడు, మదన్ మోహన్ వెనకాల ఎవరున్నారు, ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అంటే గత 5 ఏళ్లలో రాని మదన్ మోహన్, వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్న మదన్ మోహన్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడు? ఇక్కడ టీడీపీ లేకపోతే వైసీపీ వర్సెస్ ఇది కాదు, ఇక్కడ విజయసాయి రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని చూడండి. ఇది వైసీపీ అంతర్గతమే, దీనికి తెలుగుదేశానికో జనసేనకో సంబంధం లేదు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. విజయసాయి రెడ్డి బీజేపీలోకి జంప్ అయిపోయి అది కూడా అన్నారు ఆయన, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆయనే చెప్పాడు కొట్టుకుంటున్నారని, ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని చాలా తిట్టాడని కూడా వచ్చింది బయటికి. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ కోటన్ రెడ్డి అన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం జనసేన పక్కన పెట్టండి, ఈ ఇష్యూ పార్టీలో అంతర్గతం, ఇది వైసీపీలో. ఇక్కడ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరిపోతాడు అని ఒక మాట వచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2, అతను వెళ్ళిపోతే అతనితో పాటు ఇప్పుడు వాళ్ళకి ఎంత 11 మంది ఉన్నారు రాజ్యసభకి, సో చాలా మందిని తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ రాజ్యసభలో బలం పోయింది అనుకోండి, అనుకుందాం, జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఇక్కడ ఉన్నదే 11. ఈ 11లో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు, అంతే కదా. అందరూ రెడీగా ఉన్నారు, జనసేనకి జంప్ అవుదామా, బీజేపీకి జంప్ అవుదామా, తెలుగుదేశానికి వెళ్దామా అని. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు అందులో. కాబట్టి ఇప్పుడు పార్టీ మొత్తం లేకుండా అయిపోతుంది. అయిపోతే కేసులు రెడీగా ఉన్నాయి అక్కడ. అతని టెన్షన్ జగన్మోహన్ రెడ్డికి ఉండే టెన్షన్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. నిన్న ప్రజా దర్బారు పెడతానని ఆయన ప్రజల్ని కలుస్తాను, కార్యకర్తలను కలుస్తానని యలహంకకి జంప్ అయిపోయాడు, బెంగళూరుకి. ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు మాట తప్పను మడమ తిప్పను అనే మనిషి కదా ఆయన, ఏ రోజు మాట మీద ఉన్నాడు కాబట్టి ఇవాళ లేకపోవటానికి. అంటే ప్రజలు ఇవన్నీ గుర్తించాలి. ఇప్పుడు ఈ మదన్ మోహన్ బయటికి రావటానికి జగన్మోహన్ రెడ్డి కారణమా అని ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో. దీనికి సజ్జలతో పాటు ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా, త్రూ సజ్జల మదన్ మోహన్ని బయటకు తీసుకొచ్చాడా అనే సందేహం అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డిని నెంబర్ 2 అంటే A2గా ఉన్నాడు అతను, పార్టీలో కూడా ఒకప్పుడు నెంబర్ 2గా ఉన్నాడు అతను. తర్వాత సజ్జలు వచ్చాడు, తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. కానీ ఈరోజు అతను రాజ్యసభ ఎంపీ కాబట్టి అతన్ని కంట్రోల్ చేయాలంటే ఈ ఇష్యూలు ఇలాంటివి బయటకు వస్తేనే అతను నోరు మూస్తాడు అని అనుకుని ఉండొచ్చు. ఇంకొకటి పేపర్ పెడతాను, ఛానల్ పెడతాను అంటున్నాడు. సో అది కూడా ఆలోచించాల్సిన విషయం కదా. ఆల్రెడీ వీళ్ళకి ఒక పేపరు ఛానల్ ఉన్నాయి.
మళ్ళీ విజయసాయి రెడ్డి విడిగా పెట్టి నేను కులం లేకుండా కుల పత్రిక నడపను నేనని చెప్పాడు. అది జరిగే పని. కొత్తలో అందరూ అలాగే చెప్తారు, కొత్తలో ఎవడైనా చెప్తాడు, దానిదే ఉంది. భావావేశంలో ఏమైనా మాట్లాడతారు. ఆవేశం దిగాక వాళ్ళకి అప్పుడు విషయం అర్థమయ్యాక అప్పుడు కులపరంగా మారుతాయి పత్రికలు కానీ ఛానల్స్ కానీ. అందుకని ఇప్పుడు ఇవన్నీ చూశాక ఇందులో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పుడు అసలు ఇంకొక విషయం అండి, మరి మామూలుగా అయితే ఈ పార్టీకి ఇదివరకైతే సజ్జల ప్రెస్ మీట్ పెట్టేవారు, ఇప్పుడు సజ్జల ప్రెస్ ముందుకు రావట్లేదు కాబట్టి మరి పేర్ని నాని గారు ఏమైపోయారు, ప్రెస్ మీట్ పెట్టలేదు ఇంకా. అంటే విజయసాయి రెడ్డి గారికి మద్దతుగాను మద్దతు లేకుండాను మనకి తెలియదు. దే హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్. విజయసాయి రెడ్డి తప్పు చేశాడా ఉప్పు చేశాడా చెప్పాల్సింది వాళ్ళు కదా. అదే విధంగా లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళిద్దరే కదా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నది, ఇంకెవరు పెట్టలేరు. వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడో తెలియదు, కొడాలి నాని అప్పుడప్పుడు వస్తాడు, ఏం మాట్లాడతాడో తెలియదు, వెళ్ళిపోతున్నాడు. రోజా గారు మాట్లాడరు, బొత్స మాట్లాడటలేదు, బొత్స తన పని తను చూసుకుంటున్నాడు ఎందులోకి వెళ్ళాలి అని. కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు మరి? ఇదే తెలుగుదేశం జనసేన అయితే ఈ పార్టీకి ఎగిరిపోతారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ అయితే 3 పెళ్ళాలని 4 పెళ్ళాలని మాట్లాడారు కదా. ముఖ్యమంత్రిగా ఉండి ఒక జగన్మోహన్ రెడ్డి